ఒకే నటుడు 3 క్యారెక్టర్లు చేయడం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. ముగ్గురు మనగాళ్ళు లాంటి సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఏమో రఫ్గా, మరొకటేమో క్లాస్గా, ఇంకో క్యారెక్టర్ కాస్త అమాయకంగా. ఇలాంటి షేడ్స్ ఒకే వ్యక్తి రియల్ లైఫ్లో, దట్టు ఇన్ పాలిటిక్స్ ఎవరన్నా చూపించారా ఇంతకు ముందు? చాలా ఇంట్రెస్టింగ్ గాను అంతకుమించి ఆశ్చర్యంగా కూడా అనిపించిన ఏపీ ఇప్పుడు ఇలాంటి ఫీచర్స్ నిరంతరం చూస్తూ ఉంది. పదే పదే ఇలాంటి ఫీచర్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. దట్టు పాలిటిక్స్లో, రియల్ లైఫ్లో 3 ఎమినెంట్ క్యారెక్టర్లను మించిపోయి ఇలా 3 షేడ్స్ చూపిస్తున్న ఆ పర్సన్ ఎవరో, లీడర్ ఎవరో చూద్దామా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేసే ప్రకటనల గురించి పొలిటికల్ గాను, ఫ్యాన్స్లోను, అపోనెంట్స్లోను నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది కదా. కానీ జనసామాన్యంలో ఎలాంటి పొలిటికల్ ఒపీనియన్స్ లేని వాళ్ళలో కూడా ఆశ్చర్యపోయే డైలాగులు పదే పదే ఈ మధ్యన పడ్డం చూస్తూ ఉన్నాం కదా. అందుకోసమే ఒక్క పవన్ కళ్యాణ్ 3 రకాలుగా ఒకే విషయం గురించి రియాక్ట్ అయిన తీరు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందేమో అని నేను ఈ మాట చెప్తున్నా. ముగ్గురు మునగాళ్ళ సినిమాలో 3 క్యారెక్టర్లు అన్నా కదా, అలాగా 3 రకాల షేడ్స్తో పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎమినెంట్ పర్సనాలిటీస్కి కాంపిటీషన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా రియాక్ట్ కాలేనంత హార్డ్ కోర్గా ఒక్కొక్కసారి బయటపడుతూ ఉన్నారు. ఆ 3 పర్సనాలిటీస్ ఎవరో తెలుసా? 1 మోడీ, 2 జగన్మోహన్ రెడ్డి, 3 రామ్ గోపాల్ వర్మ. అవునా, వర్మ, మోడీ, జగన్ కూడా రియాక్ట్ కాని తరహాలో పవన్ ఏం రియాక్ట్ అయ్యారు, ఎప్పుడెప్పుడు రియాక్ట్ అయ్యారు? ఇంట్రెస్టింగ్ కదా. 1 by 1 చెక్ చేద్దాం. మొదటిది ధార్మిక విషయాల్లో పవన్ కళ్యాణ్ అన్అపాలజిస్టిక్ సనాతని తాను అని ప్రకటించుకున్నారు కదా. unapologetic సనాతని హిందూ. ఈ మధ్యన సనాతన ధర్మం గురించి కొన్ని సందర్భాల్లో సెలెక్టివ్ సిచ్యువేషన్స్ లో ప్రకటనలు చేయడము, టూర్లు చేయడం చూస్తున్నాం కదా. సెలెక్టివ్ సిచ్యువేషన్స్ అని ఎందుకంటున్నాము? నిజంగా భక్తుల మనోభావాలకి దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ వైపు నుంచి హాహాకారాలు వచ్చినప్పుడు చాలా సార్లు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వరు. టన్నుల కొద్దీ గోమాంసం దొరికినప్పుడు రియాక్ట్ అవ్వరు. అలాగే తొక్కిసలాటలు జరిగి రిపీటెడ్ గా ప్రాణాలు పోతున్నా కానీ ఆయన మాట్లాడరు. చాలా సార్లు చూస్తుంటాం కదా. కానీ ప్రకటన ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, బజ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మాత్రం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, హరే రామ రామ హరే హరే అని స్పీచ్ ఇచ్చారు కదా. ఎంత దూకుడుగా, ధారాళంగా అన్ని సందర్భాల్లో మోడీ కూడా మాట్లాడలేరు. నిజంగానే మొన్న మధ్య జరిగినట్టు అయోధ్యలో ధ్వజారోహణం ఉన్నప్పుడు, లేదంటే ఉత్తరప్రదేశ్ పర్యటనలోనో, ఉత్తరాదిలో ఎక్కడన్నా పొలిటికల్ సిచ్యువేషన్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మోడీ మాట్లాడతారేమో. కానీ పవన్ కళ్యాణ్ లాగా సెలెక్టివ్ గా ఇలా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే మాట్లాడి మిగతా సందర్భాల్లో మౌనం వహించడం మోడీ దగ్గర చూడడం. అందుకోసమే హిందుత్వ విషయంలో, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటి, జనంలో హాహాకారాలు ఉన్నప్పుడు మాట్లాడకుండా మిగతా సందర్భాల్లో ఎందుకు మాట్లాడతారు అని అనిపిస్తుంది. మోడీ ఫాలో అయ్యే అప్రోచ్ కానీ, లేదంటే రియాక్షన్ కానీ స్ట్రైట్ లైన్ లాగా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందేమో, రాజకీయ పరిస్థితులు, సిచ్యువేషన్స్ సంబంధం లేకుండా. కానీ పవన్ కళ్యాణ్ రియాక్షన్ మాత్రం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవసరమైనప్పుడే బయటకు వస్తాయి. అందుకోసమే నేను మోడీని మించి కూడా రియాక్ట్ అయిపోతారు పవన్ కళ్యాణ్ ధార్మిక విషయాల్లో అంటున్నది. ఇక రెండోది నాస్తికత్వం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతనం గురించి మాట్లాడుతున్నట్టే ఇంతకంటే దూకుడుగా నాస్తికత్వం గురించి ప్రవచించారు గతంలో. ఎప్పుడు? చెగువేరా కనుసూపు మేరలో ఉన్నప్పుడు, లెఫ్ట్ పార్టీలతో పొత్తులో ఉన్నప్పుడు, బీజేపీ మీద పోరాటం చేస్తున్నా అని చెప్పినప్పుడు, అప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ప్రకటనలే ఉంటాయి. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మన. చూశారు కదా, అలాంటి భావ ప్రకటనని మనం ఊహించం మామూలుగా అయితే కదా. అందుకోసమే నేను అన్నది, ఈ ఎక్స్ట్రీమిజం రామ్ గోపాల్ వర్మ దగ్గర కూడా ఉండదు. ఆయన కూడా ఎథిజం గురించి మాట్లాడుతుంటాడు, దేవుడి మీద విభిన్నమైన ప్రకటనలు చేస్తుంటాడు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం ఎక్కడా కనిపించడు. ఎందుకంటే ఇంప్రాక్టికల్ అనుకుంటాడో ఏమో వర్మ, చాలా ప్రాక్టికాలిటీకి, లాజిక్కి దగ్గరగా ఉండేలాగా మాట్లాడుతుంటాడు. అంటే నాస్తికత్వ ప్రకటనల విషయంలో కూడా వర్మని మించి పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రీమ్ ప్రకటనలు చేసేశారు ఆల్రెడీ. ఇది 2. ఇక మూడోది ముఖ్యమైనది క్రిస్టియానిటీ. అఫ్ కోర్స్ మతం అనేది వ్యక్తిగతం, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ నలుగురితో వ్యవహరించేటప్పుడు, అందరికీ నాయకత్వం వహించేటప్పుడు అందరి అభిప్రాయాల్ని ఎలా పరిగణలోకి తీసుకుంటున్నాము, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాము అనేదే కీలకం కదా. వ్యక్తిగత లైఫ్లో అయినా, దట్టు ఇన్ పాలిటిక్స్ మరీ ఇంపార్టెంట్ కదా. కానీ పవన్ కళ్యాణ్ తనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు,
నా పెద్ద కొడుకు పడిపోయాడు, వాడు ఇంత వయసుప్పుడు, వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. అప్పుడు నాకు మేరీ మాత గుర్తు వచ్చింది. చూశారు కదా, మేరీ మాత ఆదుకుంటుంది, క్రిస్టియన్ బిలీవర్ని, క్రిస్టియానిటీ మీద బిలీఫ్ ఉంది అని మాట్లాడడం కనపడింది మనకి. ఇలాంటి ప్రకటన నిజంగా క్రిస్టియానిటీని ఫాలో అయ్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడినట్టు కనపడదు, మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఎందుకంటే వాళ్ళకి విచక్షణ ఉంటుంది, ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. అందరి మనోభావాల్ని గౌరవించాలి, రాజకీయ అడ్వాంటేజ్ కోసం మాట్లాడేసేయకూడదేమో జస్ట్ లైక్ దట్ అనే భావన, ఆలోచన, ఆచరణ ఉంటాయి. అందుకోసం మీరు చూడండి, ఎక్స్ట్రీమ్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనపడదు. అంటే మోడీ అయినా, వర్మ అయినా, జగన్ అయినా వీళ్ళు ముగ్గురు కంపోజ్డ్గానే ఉంటారు. వీళ్ళ భావజాలాలు, పర్సనల్ ప్రాక్టీసెస్, ఐడియాలజీస్, పొలిటికల్ థింగ్స్ విషయంలో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సందర్భాన్ని బట్టి, సీజన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఈ మూడింటిని ఏంటి, సనాతనం హిందుత్వాన్ని, అలాగే క్రిస్టియానిటీని, నడి మధ్యలో నాస్తికత్వాన్ని, ఈ మూడింటిలోనూ తనదైన ప్రకటనలు చేసేసి ఆ 3 ఏరియాస్లోనూ 3 విభిన్నమైన టెస్టిమనీస్ మనకు చూపించేశారు. ఇవి ఒకేసారి చూస్తే గనక సగటు మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఇందులో ఏది నిజము, పవన్ కళ్యాణ్ దేనికి స్టిక్ అని ఉన్నారు అని. అంతే కదా. మరి మీరైతే ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇలా విభిన్నమైన ప్రకటనలు చేసి ట్రిపుల్ క్యారెక్టర్ లాగా, అఫ్కోర్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఉండుంటాయేమో, కానీ ట్రిపుల్ క్యారెక్టర్ లాగా ఇలా 3 విభిన్నమైన భావజాలాల గురించి మాట్లాడడాన్ని మీరైతే ఎలా చూస్తారు?